జై గోవింద. నిన్న ఒక సంఘటన జరిగింది, దాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నిన్న 1:30కి నాకు ఒక కాల్ వచ్చింది. వందన భగిని అని వైజాగ్ నుంచి కాల్ చేసి, భగిని మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగారు. నేను పాతపట్నంలో ఉన్నానని చెప్పాను. అదేంటి మీరు పలాసలో ఉండాలి కదా అంటే, లేదమ్మా పాతపట్నం వచ్చేసాను, ఓ 2.5 years అయిందని చెప్పాను. అయితే తను పాతపట్నంకి పలాసకి ఎంత జర్నీ అని అడిగింది. 2.5 గంటలు అన్నాను. అయ్యో అంది. ఏమి పలాస వచ్చావా అని అడిగాను. లేదు భగిని, మా చుట్టాలు ట్రైన్లో స్ట్రక్ అయిపోయారు, వాళ్ళు వైజాగ్ రావాల్సింది 10 o'clock నుంచి పలాసలో ఉండిపోయారు, విజయనగరంలో ఏదో ట్రైన్ యాక్సిడెంట్ ఏదో అయ్యింది అని చెప్పారు. అప్పుడు కరెక్ట్గా 1:30 అయింది. నేను భోజనం చేస్తున్నాను. ఏదైనా ఒక సహాయం చెయ్యాలి, వాళ్ళకి ఆకలితో ఉన్నారు, పిల్లలతో ఉన్నారు అని వెంటనే నేను పలాస రామకృష్ణ మిషన్లో జీవన్ గారు అని నా గురువు గారు ఉన్నారు, తనకి కాల్ చేశాను. నేను తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఈలోగా సత్య గారని తనకి కాల్ చేసి, అన్య ఏం చేస్తున్నారంటే భోజనం చేస్తున్నాను అమ్మ అని అంటే, ఇలా తన కాన్ఫరెన్స్ కలిపాను కాల్ని. అయితే తను చెప్పింది, ఇలా పలాస స్టేషన్లో వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆకలితో బాధపడుతున్నారు అనగానే వెంటనే అతను నేను ఒక 10 minutesలో మీకు కాల్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేశారు. 2 o'clock అయింది. సత్య గారు నాకు ఫోన్ చేశారు. అమ్మ వాళ్ళందరికీ ఫుడ్ ప్యాకెట్స్ అందించేశాను, చాలా సంతోషం, వాళ్ళు నాకు డబ్బులు ఇస్తానన్నారు, నేను పుచ్చుకోలేదు, ఎవరికైనా మీరు ఇలాగా సహాయం చేయండి అని చెప్పారు. నాకైతే నేను అందులో పెద్దగా ఏం సహాయం చేయలేదు, ఒక కాల్నే కలిపాను, కానీ నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే మనము ఎప్పుడైనా పాజిటివ్గా వెళ్తూ ఉన్నప్పుడు పాజిటివ్గా ఆలోచించే వ్యక్తులు మనతో కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు అదే కాల్ నేను ఎవరికైనా చేసి, భోజనం ఇలా పలానా ట్రైన్కి పంపించండి అంటే, మాకు పని ఉందండి అంటారు. ఇప్పుడు రామకృష్ణ మఠం అనేది ఒక సేవ, సాటి మనిషికి సహాయం చేయాలి, నిస్వార్థంగా ఆదుకోవాలి అనే గోల్తోనే రామకృష్ణ మిషన్ అనేది నడుస్తూ ఉంటుంది. దానిలో నేను సభ్యురాలిని. అలాంటి వాళ్ళతో నాకు స్నేహ సంబంధాలు పెట్టిన భగవంతునికి నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే అది పెద్ద గొప్ప దానం అనిపించుకోకపోవచ్చు, కానీ ఆకలితో ఉన్నప్పుడు అది డైరెక్ట్గా మనం చేసే సహాయం అనేది భగవంతునికి వెళ్తుంది అనేది నాకు అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది నిన్న నాకు. అలాగే నాకు ఎంతటి మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చిన రామకృష్ణ మిషన్కి, జీవన్ గారికి, సత్య గారికి నా ధన్యవాదాలు. సత్య గారు ఒక్క ఫోన్తో తను ఎప్పుడూ కూడా ఎవరికైనా హెల్ప్ చేస్తాం, అన్నదానం చేస్తాం అనేది ఎప్పుడు అతని థాట్లో ఉంటుంది. కాబట్టి నిన్న అతనికే కాల్ చేయాలని నాకు అనిపించింది. ఈ చిన్న హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై గోవిందా.